లో లిక్కర్ లో ఇంతంట, ఫైబర్ నెట్ ఇంతంట, ఇప్పుడు డిజిటల్ కార్పొరేషన్ లో ఇంతంట, ఎలా ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ చంద్రిక గారు, అట్లాగే పెద్దలిద్దరికి కూడా నా నమస్కారం. అంటే ఇది ఎట్లా చెప్పాలో కూడా అర్థం కాదు. అంటే అందరికి అలాగే ఉంది. ఎట్లా అంటే దీన్ని ఎట్లా డిస్క్రైబ్ చేయాలో కూడా అర్థం కాదు. అంటే ఏ రకంగా దీన్ని ప్రజెంట్ చేయాలి అనుకుంటే అసలు ఒకటి వాళ్ళ పార్టీ కార్యకర్తలకి గవర్నమెంట్ నుంచి డబ్బులు ఎట్లా ఇవ్వచ్చు అన్న దాని మీద ఒక ఇది ఒక టెస్టిమోనియల్. లాస్ట్ ఉమ్, 5 సంవత్సరాల గవర్నమెంట్ అనేది ఒక టెస్టిమోనియల్ అది. దీని మీద అవినీతి ఏ రకంగా చేయించిన దాని మీద కనుక ఎవరైనా పిహెచ్డీలు చేస్తే ఆ ప్రపంచంలో మొట్టమొదట కనబడేటువంటి రాష్ట్రం లేదా ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్. ఉమ్, దాని మీద డాక్టరేట్లు కూడా ఇవ్వచ్చు. అంటే ఈ రకంగా అవినీతిని ఇంత విస్తారంగా విశృంఖలంగా అవినీతి చేయొచ్చా అన్నదాని మీద నిజంగా అంటే ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయి గవర్నమెంట్ లో, ఎన్ని ప్రభుత్వ శాఖలు ఉన్నాయి, ఎన్ని ప్రైవేటు సంస్థలు ఉన్నాయి, ఎంతమంది పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు. ఏది ముట్టుకున్నా ఏ విషయం టచ్ చేసినా మనకు కనపడేది అవినీతి. గత 5 సంవత్సరాల్లో ఎట్లొచ్చింది అంటే రూట్ కాజ్ వెతుక్కుంటూ పోలీసులు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వెళ్తూనే ఉన్నారు తప్ప వాళ్ళకి ఒక టచ్ చేస్తే దానికి 100 తగులుతున్నాయి మళ్ళీ పక్కన. అంటే ఇది ఏ రకంగా ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నది వీళ్ళు ఎట్లా ప్లాన్ చేస్తారంటే ఆ నిజంగా తెలుగుదేశం వాళ్ళు ఈ విషయంలో వేస్ట్. 4 times మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చారు కూడా. మేము దేనికి పనికిరాం. ఇలాంటి రకంగా ఆలోచిస్తే మేము దేనికి పనికిరాం మేము. అంటే వచ్చిన 5 సంవత్సరాల్లో ఎంత అంటే వాసుదేవ్ రెడ్డి అనే అతను నాకు ఈజ్ ఎన్ఆర్ఐ, హీస్ ఫ్రమ్ మదనపల్లి. యాక్చువల్ మదనపల్లి పక్కన విలేజ్ అతనిది. అతను పూర్తిగా ప్రజారాజ్యంలో పార్టీకి పోయి మొత్తం ఖాళీ అయిపోయేసి ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి అతను. ఐ నో హిమ్ పర్సనలీ. నాకు దాదాపు ఒక 15 ఏళ్ళు 18 ఏళ్ళ నుంచి పరిచయం ఆ కార్పొరేషన్ ఎండి. ఈ రోజు చూడండి అతని పరిస్థితి. డబ్బులు లేక కారులో ఏసీ వేసుకొని చెట్టు కింద పడుకున్న సందర్భం కూడా నేను చూసి అతన్ని ప్రజారాజ్యం ఎలక్షన్స్ అప్పుడు. నాకు తెలుసు అతని ఫైనాన్షియల్ స్టేటస్. నౌ యూ సీ హిస్ ఫైనాన్షియల్ స్టేటస్. అంటే అతను ఏ రకంగా వెళ్ళాడు, ఏం చేశాడు, ఎంత డబ్బు సంపాదించాడు లెక్క లేదు, ఏమీ లేదు, ఏమి ఉండదు. అంటే ఈ డబ్బా అంతా ఎక్కడికి వెళ్ళింది అంటే రాష్ట్రాన్ని దోచుకోవడం అంటే పరాకాష్ఠకు ఉదాహరణ 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ చేత ఏర్పడినటువంటి ప్రభుత్వం. నిజంగా మేము ఏ పార్టీకి వీళ్ళ ముందర అంటే ఒక భయం, మాలో ఒక భయం ఖచ్చితంగా ఉంటది. ఎవరిని మాట్లాడుకున్నా ఏదన్నా ఆ రకంగా ఆలోచించాలంటే మేము అసలు చాలా కష్టం, చాలా చాలా కష్టం. అటువంటిది అంటే మరి ఏం ప్రొసీడ్ అవుతారు? ఇలా నివేదికలు వస్తున్నాయి, విచారణలతోనే సరిపెడతారా లేకపోతే రికవరీలా, అరెస్ట్లా, ఎట్లా ఉంటాయండి? రికవరీస్ ఉంటాయి చంద్రిక గారు. రికవరీతో పాటు కేసులు ఉంటాయి, లోపలికి పోవాల్సిందే. ఖచ్చితంగా. సార్ ఒక్క నిమిషం, విద్యాసాగర్ గారు పాయింట్ రైజ్ చేస్తారు. విద్యాసాగర్ గారు చెప్పండి. అధికారంలో ఉన్న మీరే ఇలాంటి నిర్వేదం ప్రదర్శిస్తే ప్రజలు కంగారు పడిపోతారండి. ఒకటి. నిర్వేదం ఏముంది? రెండోది, ఇక్కడ చేయలేమంటున్నా, ఈ అవినీతి మేము చేయలేమంటున్నా. సరే, అవినీతి చేయలేరు, కానీ అవినీతి చేసిన వాళ్ళని లోపలేయటానికి ఇక్కడ ఒకటి సార్ చిన్న విషయం ఏంటంటే, డిజిటల్ కార్పొరేషన్లో వాసుదేవ్ రెడ్డి పేరు బయటికి రావడానికి విజిలెన్స్ రిపోర్ట్లో ఇన్నాళ్ళు పట్టింది. జీవి రెడ్డి గారు ఇంతమంది ఉన్నారు, అన్యాయంగా అక్రమంగా ఇక్కడ జీతాలు తీసుకుంటున్నారు అన్న తర్వాత ఒక్క నిమిషం అండి, దాంట్లో ఉన్నటువంటి డిజిటల్ కార్పొరేషన్ లో ఉన్న వాళ్ళని ఎంతమందిని తీసేశారు మీరు ఇప్పటికి? నాకు అర్థమైంది. ఒకటి ప్రజలు కోరుకుంటుంది అదండి. మేబీ కావచ్చు, కానీ దానికి ఒక లీగల్ ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వాలి. ప్రొసీజర్ సరే, ఇప్పుడు అంటే విద్యాసాగర్ గారు ఇన్ని ఇష్యూస్ కదా, ఎట్లా ప్రొసీడ్ అవుతారు? ఏదైనా ఇప్పుడు చూడండి, మదనపల్లి ఫైల్స్ అని జరిగింది. అందరూ ఏమన్నా దాని మీద యాక్షన్ ఎవరు చెప్పారు? యాక్షన్ లేదు.